హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది ఫ్రూట్స్తో మన ఇంట్లోనే ఐస్ క్రీమ్ లాంటిది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏ షుగర్స్ ఏమీ లేకుండా చేసుకోవచ్చు. ఈ ట్రే ఏంటంటే దీంట్లో నేను మిల్క్ అండి, నేనేమి కాసిన పాలు కాదు, ఫ్రెష్ పాలు మన స్టోర్ నుంచి తెచ్చుకున్నవే. అలాగే ఈ ట్రేల్లో డైరెక్ట్గా పోసేసి ఈ ట్రేస్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓవర్ నైట్, లేదా ఎప్పటి వరకు గడ్డగడితే అప్పటి వరకు 6 to 8 hours ఓవర్ నైట్. ఇవేంటంటే వెంటనే మనకి రావు. నేనైతే కొంచెం వాటర్ చల్లుతానండి. వాటర్ చల్లంగానే చక్కగా మనకి సిలికాన్ మౌల్డ్స్లో నుంచి ఎట్లా వచ్చేస్తాయో అలా వచ్చేస్తాయి. లేదు మాకు అలా ఇష్టం లేదు వాటర్ చల్లము అని అనుకుంటే ఒక 5 to 10 minutes వాటిని పక్కన పెట్టేసుకున్నా కూడా పర్వాలేదు, ఊడొచ్చేస్తాయి. వీటికి నేను ఈ ఐస్ క్రీమ్కి ఏంటంటే మ్యాంగో వాడుతున్నాను. ఈ మ్యాంగో ప్లేస్లో బనానా కూడా వాడచ్చు. ఏదైనా టేస్ట్ బాగానే ఉంటుందండి. మ్యాంగో ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడే కదా మనకు అవి దొరికేవి, ఇంకా తర్వాత దొరకవు. అండ్ మామిడికాయ టేస్ట్ చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను హోల్ మ్యాంగో మొత్తం అంతా తీసేసుకుని జాగ్రత్తగా వీటిని చిన్న చిన్న ముక్కలుగానో రఫ్గానో ఎలా అయినా పర్వాలేదు చక్కగా దీన్ని కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో షుగర్ కానీ ఏమీ అవసరం లేదు. ఒకవేళ కనుక ఈ మామిడికాయ మీకు అంత స్వీట్ లేదు అని మీకు అనిపిస్తే గనక అప్పుడు 1 స్పూన్ షుగర్ వేసుకోండి, అంతకు మించి వేయద్దు. ఓవర్ స్వీట్ అవసరం లేదు దీనికి. అందుకనే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఇవంతా నేను వేసేసుకున్నాను కదా, వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ఆ ఐస్ మిల్క్ పీసెస్ కూడా చక్కగా ఊడొచ్చేస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి నేను ఈ మిక్సీ జార్లోకి ఇప్పుడు వేసేసుకుంటున్నాను. నేను ఈ మిల్క్ క్యూబ్స్ చేశాను కదండి, ఇవి నేను కాస్కో నుంచి హోల్ మిల్క్ తీసుకొస్తానండి. అవే నేను డైరెక్ట్గా వేస్తాను. వీటిని నేనేమి బాయిల్ చేయను, అవసరం కూడా లేదు. ఒకవేళ ఇండియాలో ఉన్న వాళ్ళైనా బాయిల్ చేయాలా అని మీరు అనుకోవచ్చు, వాళ్ళు కూడా అక్కర్లేదు. ఈ రెసిపీ నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము తినే రెసిపీ ఇది. సో వాటికి అవసరం లేదు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే దీంట్లో 1 చుక్క వాటర్ కూడా వేయకుండా చక్కగా బ్లెండ్ చేసేసుకోండి. బ్లెండ్ చేసేసుకుంటే చాలా స్మూత్గా అప్పటికప్పుడు చాలా టేస్టీగా మనకి ఇన్స్టెంట్గా ఐస్ క్రీమ్ లాంటిది తయారైపోతుంది అనమాట. దీన్ని చక్కగా నేను మ్యాంగో క్యూబ్స్తో కొంచెం గార్నిష్ చేసుకున్నాను. దాని మీద ఒక జీడిపప్పు బాదం పప్పు ఏదైనా పర్వాలేదు. దీన్ని మీరు ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని గట్టిగా అయినా తినచ్చు, స్పూన్తో చక్కగా అయినా తినచ్చు, లేదా స్ట్రా వేసుకుని మిల్క్ షేక్లా అయినా కూడా దీన్ని తాగచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. కంపల్సరీగా మీరందరూ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దీని టేస్ట్ ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.